హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు ఎప్పుడు అందిస్తారని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. సో ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే ఏప్రిల్ 29వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో ఇక మరోసారి కనుక ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక మే 9న పాస్పోర్ట్కు ప్రత్యేక డ్రైవ్ అన్నమాట. టాప్ 5 ముఖ్య అప్డేట్స్. ఇక వేసవి సెలవుల నేపథ్యంలో పాస్పోర్టు పెరిగిన డిమాండ్ దృష్ట్యా మే 9న ప్రత్యేక డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నట్లు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ అయితే స్నేహ జొన్నలగడ్డ అయితే మంగళవారం తెలియడం జరిగింది. సో ఇక కొందరు ఐపీఎస్ అధికారులు బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లు పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్లో తీసుకొచ్చి తమ ఫోన్లను పార్టీ నేతల ఇళ్ల ముందు ఉంచి సీసీ కెమెరాలను ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా చేపిస్తున్నారంటూ ఇక హరీష్ రావు అయితే ఆరోపించడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎంబీబీఎస్ సీట్ల పెంపు పైన నిబంధనలు సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిటెడ్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ ఇచ్చారు. నేడు 10 ఫలితాలు అంటే ఎస్ఎస్సి లేదంటే 10వ తరగతి పరీక్ష రాసిన వారికి మధ్యాహ్నం 2 గంటలకు విడుదలయ్యే చేయనున్నట్లు విద్యాశాఖ అయితే తెలియడం జరిగిందండి. మరో అప్డేట్ తీసుకున్నట్లయితే పెట్టుబడికి ఫ్యూచర్ సిటీ ప్రపంచ స్థాయి నగరాలలో పోటీ పడుతుందన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పోలీసులు కమిషనరేట్ భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు, డీజీపీ తదితరులు అయితే ఉన్నారు. ఇక 6న వరంగల్లో రైతు సభ అన్నమాట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ మోసాన్ని గుర్తు చేసిందుకే ఈ సభ అంటూ ఒక అప్డేట్ అనేది ఇచ్చారండి. సో ఇక పెన్షన్లకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో 2 రకాల పెన్షన్లు అనేది తొలగించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎటువంటి పెన్షన్లు తొలగించబోతున్నారు ఏంటనేది ఇందుకు సంబంధించి అఫీషియల్గా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇక తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 రకాల పెన్షన్లు అయితే అందజేస్తున్నారు కదా. అందులో వచ్చేసి నకిలీ గుర్తింపు కార్డులు పెట్టి కొందరు చేనేత పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు ప్రాథమిక విచారణలు అయితే తెలియజేసిందనమాట. సో ఇలాంటివంటే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు విచారణ చేస్తుండగా చేనేత జౌళి శాఖ అధికారులు మాత్రం ఈ విషయం స్పష్టత ఇవ్వడం లేదంటున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాల్లో దాదాపుగా వీరిపైన నిఘా పెట్టారన్నమాట. ఇటీవల అధికారులు ఒక జిల్లాకు మండలాల వారిగా ఇలా చెక్ చేస్తున్నారన్నమాట. జిల్లాలోని మిగతా చోట్ల కూడా విచారణ జరిపే అవకాశాలు అయితే ఉందంటున్నారు. ఇక ఏం జరుగుతుంది అంటే అసలు గుర్తింపు కార్డులు ఎన్ని, చేనేత పింఛన్లు పొందాలంటే జారీ చేసినటువంటి గుర్తింపు కార్డు అనేది ఉండాలి. అదేవిధంగా 50 ఏళ్ళు దాటినట్లుగా ఆధార్ కార్డు తప్పనిసరి చూపించాలి. 2014లో కొందరు గ్రామ స్థాయిలో దరఖాస్తు అనేది చేసుకున్నారన్నమాట. అధికారులు మండల జిల్లా స్థాయిలో వాటన్నిటిని నివేదించారు. 2016లోనూ మరికొందరు ఇలాగ దరఖాస్తు చేసుకున్నారన్నమాట. 2022లో మీ సేవ ఆన్లైన్లో కూడా కొన్ని ఆర్జీలు పెట్టుకోవాలని చెప్పేసి ప్రకటన రావడంతో గుర్తింపు కార్డు, వయస్సు ధృవీకరణ వంటివి జత చేశారన్నమాట. వారందరూ కూడా పింఛన్లకు సంబంధించి కావడం జరిగిందన్నమాట, ఎంపిక చేశారు. అయితే చేనేత జౌళి శాఖ ఎన్ని గుర్తింపు కార్డులు జారీ చేసిందో తెలియాల్సి అయితే ఉందన్నమాట. ఇందుకు సంబంధించి ఏం చెప్తున్నారు ఏంటంటే సో ఇక దళారులను అంటే చేనేత పింఛన్ల ప్రకటనకు సంబంధించి రావడంతో దళారు రంగంలో ప్రవేశం చేశారు. నిరుపేదలకు ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద 5,000, 10,000 రూపాయలు ఇలా వసూలు చేశారు. కొన్ని గుర్తింపు కార్డులు తీసుకువచ్చారనమాట. వాటి దరఖాస్తులు చేసుకొని పింఛన్లు పొందుతున్నారు. అయితే వాటిని చేనేత జౌళి శాఖ అధికారులు జారీ చేసిందా అనేది కూడా స్పష్టత రావడం లేదంటున్నారు. అటువంటి వారందరినీ కూడా ఇటీవల కాలంలో వెలుగులో వచ్చినాయి. వాటన్నిటిని ఒక వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా అధికారులు గ్రామంలో విచారణ జరిపారు. 17 మంది పింఛన్దారుల్లో కొన్ని నకిలీ కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. వారి మధ్య ఉన్న పత్రాలు తీసుకొని స్వయంగా ఎంపీడీఓ కార్యాలయానికి హాజరు కావాలని సూచించడం జరిగిందనమాట. సో ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ముఖ్యంగా పింఛన్లకు సంబంధించిన పంపిణీ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సాయంతో పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి ఈ రకంగా అయితే కొనసాగుతుంది కదా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే పట్టణాలలో గ్రామ స్థాయిలో ఉన్నట్లు అదేవిధంగా పట్టణాల్లో కూడా కొత్తగా రూల్స్ అనేది మార్చేశారనమాట. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు తెలంగాణలో ముఖ్యంగా ఏదైతే పెన్షన్ల పంపిణీ ఉందో ఆ పంపిణీలో
ఫేస్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది జరగాలని, లేదా ఎందుకంటే చాలామంది ఎక్కడనో ఉంటున్నారు, చిరునామా తెలియడం లేదు, అలాంటి వారు కూడా పెన్షన్లు అనేది పొందుతున్నారనమాట. ఇక మిగతా వారైతే చాలా వరకు అయితే పెన్షన్లకు సంబంధించిన పంపిణీ ఏదైతే ఉందో ఇక కొంతమంది మరణించినా కూడా 2-3 సంవత్సరాల కాంచి అలాగే పెన్షన్లు తీసుకుంటున్నారనమాట. ఇక అవన్నీ కూడా అప్డేట్ కావాల్సి అయితే ఉంటుంది ఫింగర్ ప్రింట్ వేలిముద్రల వల్ల, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సో ప్రభుత్వ ప్రజాధనం కూడా వృధా అవుతుందని, ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇందులో భాగస్వామ్యమయ్యారని చెప్పేసి ప్రభుత్వ విచారణలో తేలిందనమాట. ఇక నుంచి గ్రామ ప్రాంతాల్లో, గ్రామీణం నుంచి పట్టణాల్లోనూ సేమ్ కొత్త రూల్స్ ప్రకారం అయితే అందిస్తున్నారు. అయితే తెలంగాణ మరియు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో పెన్షన్లకు సంబంధించిన పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని జిల్లాల్లో అయితే దాదాపు ఒక 10 జిల్లాల్లో అయితే స్టార్ట్ చేశారు. సో ఇక కొన్ని జిల్లాల్లో ఇంకా స్టార్ట్ కాలేదంటున్నారు. కొన్ని జిల్లాల్లో దాదాపు ప్రభుత్వం నుంచి దాదాపు ఒక 50% కంప్లీట్ అయిందని అంటున్నారు. సో మొత్తానికి పెన్షన్లకు సంబంధించిన పంపిణీ అనేది షురూ అయితే కావడం జరిగిందనమాట. 16 రూపాయలు తీసుకొని పోతే మీకు తప్పనిసరిగా 4,020 రూపాయలు, 2,020 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. పాత పెన్షన్లు అనేది అందిస్తున్నారనమాట. కొంతమంది చెప్తున్నారు మాకు పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మా దగ్గర ఇంకా ఇవ్వడం లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఒకవేళ పెన్షన్లు ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎంత తీసుకున్నారు ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరు ఏ జిల్లా అనేది కూడా. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది.